జై గురుదత్త శ్రీ గురుదత్త. ఒకనాడు శ్రీనాథ మహాకవి రాజుల చేత సత్కారం పొందుటకు గాను పల్లకీలు పొలములు వెంట వెళుతూ ఉంటారు. అంటే ఆనాడు వెళ్ళాలి అంటే పల్లకీల మీదే వెళ్ళేవారు సహజంగా. అయితే పల్లకీని బోయలు వాళ్ళు మోసేవారండి. పల్లకీని చక్కగా వాళ్ళు ఒక చూన్స్ కట్టేవారండి. అంటే ఎందువల్ల చూన్స్ కట్టేవారు బోయలు అంటే ఆ బరువు తెలియకుండా ఉండటం కోసమని ఆ బోయలు హైలెస్స ఓహో ఐలెస్స ఓహో ఐలెస్స ఆహా ఐలెస్స ఇలా అనుకుంటూ ఓహోహో ఇలాగా అనుకుంటూ వెళుతున్నారు బోయలు. అంటే ఆయన యొక్క బరువు తెలియకుండా ఉండడం కోసం పనిలో ఆ విధమైన ఆనందాన్ని పొందుతూ బోయలు శ్రీనాథ మహాకవిని యొక్క పల్లకిని మోస్తూ వాళ్ళు వెళ్తుంటే అక్కడికి దగ్గరలో ఒక చిన్న పూరి గుడిసె ఉంది. ఆ పూరి గుడిసె పక్కన వ్యవసాయ భూమి ఉంది. ఆ వ్యవసాయ భూమిలో ఒక చిన్న కుర్రవాడు ఎద్దుల్ని పెట్టి దున్నుతున్నాడు. నాగలి కాడికి ఎద్దుల్ని కట్టి చక్కగా పొలాన్ని సేద్యం చేస్తుంటే ఈ అరుపులకి ఆ కుర్రవాడు పల్లకి వెళుతోందంటే అదొక ఆనందం. అరుపులు, ఈ బోయల అరుపులు, వెనకాల పటాలము, రాజవారి యొక్క పటాలము, ఇవన్నీ వెనకాల వెళుతుంటే ఆనందంతో ఒక్కసారి తలెత్తి చూస్తాడు. చూడంగానే ఈ అబ్బాయి తలెత్తి చూస్తున్నాడు అన్న విషయాన్ని శ్రీనాథ మహాకవి గమనించి బరువుని ఒకవైపు కాస్తున్నటువంటి ఒక బోయిని ఆయన సైగతో వదిలేయమని చెప్తాడు. అది ఆ కుర్రవాడు చూస్తాడు. అదేంటి, ఒకవైపు బ్యాలెన్స్ అందరూ ఉండాలి కదా, ఒకవైపు ఒక బోయ వదిలేస్తాడు. ఆ బోయ ఎప్పుడైతే వదిలేశాడో అది లేకుండానే మిగతా వాళ్ళందరూ ఉంటారు, అది ఒక్కటి ఖాళీగా ఉంటుంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ కుర్రాడికి ఆశ్చర్యం వేస్తుంది. ఆశ్చర్యం వేసి లోపల ఉన్నటువంటి తండ్రి గారికి చెప్తాడు. ఈ తండ్రి గారు ఎవరయ్యా అంటే పోతనామాచ్యులు. ఆ పోతనామాచ్యులకు చూపిస్తాడు. నాన్నగారు చూసారా ఆ బోయని, ఆ బోయ వదిలేసిన ఆ పల్లకి వెళ్ళిపోతుంది నాన్నగారు అని అంటాడు. అనగానే ఈ పోతనామాచులు సామాన్యుడు కాదు కదండి, భగవద్ అనుగ్రహం అనేది ఆయనలో ఉంది కదా. వెంటనే ఈయన ఏం చేస్తారంటే ఆ నాగలికి కట్టినటువంటి ఎద్దు అంటే దున్నుతూ ఉంటారు కదా, ఆ నాగలి పొలాన్ని దున్నుతూ ఉంటారు కదా, దానిలో ఒక ఎద్దుని కడతారు కదా, 2 ఎద్దుల్ని, అందులో ఒక ఎద్దుని తీసేస్తాడు. ఆయన ఒక ఎద్దుతో పొలం దున్నేస్తూ ఉంటుంది. ఒక్క ఎద్దుతో పొలాన్ని దున్నుతూ ఉన్న విషయం శ్రీనాథ మహాకవి వెళుతూ మళ్ళీ చూస్తారు. చూసి ఈసారి ఏమంటారంటే అక్కడ ఉన్నటువంటి బోయలు, మిగతా వాళ్ళు ఉన్నారు చూసారా, ఆ బోయలను కూడా కనుసైగుతూ వెళ్ళిపోమని చెప్తాడు. అంటే కేవలం పల్లకి ఒక్కటే గాల్లో అలా వెళ్తూ ఉంటుంది. అంటే శ్రీనాథ మహాకవి కూడా గొప్ప శివ వరప్రసాదుడు అండి. ఆయన కూడా ఆ పల్లకి ఒక్కటే గాల్లో వెళ్తూ ఉంటుంది. ఈ కుర్రాడు చూస్తాడు, నాన్నగారు చూడండి, బోయిలు ఎవరూ లేకుండా పల్లకి గాల్లో వెళ్తోంది అని అంటాడు. వెంటనే లోపల నుంచి వచ్చినటువంటి పోతనామాచులు వారు ఆ కావడికి 2వ ఎద్దును కూడా తీసేస్తాడు. ఆయన ఆ నాగలి కేవలం పొలాన్ని దున్నుతూ ఉంటుంది. అది చూసినటువంటి శ్రీనాథ మహాకవి ఆశ్చర్యచకితులవుతాడు. ఏమిటి, 2 ఎద్దు లేకుండానే దున్నేస్తోంది, ఇదేంటి వైపరీత్యం, నేనే అనుకుంటే నాకన్నా విద్వత్ సంపన్నులు ఎవరున్నారు ఇక్కడ అని పల్లకీని దిగి కిందకు వస్తాడు. రాగానే అక్కడ ఆ గుబాళింపు అంటే ఆ కవిత గుబాళింపు ఆయనకి కనిపిస్తుంది. వెంటనే ఆయన అర్థం చేసుకుంటాడు, ఆహా ఇది పోతనామాచులు వాళ్ళ గృహమా అని అనుకుంటాడు. రాగానే పోతనామాచులు వారిని చూసి, నమస్కారం అయ్యా, బాగున్నావా, హాలికులు క్షేమమేనా అని పరిహాసం ఆడతాడు. వెంటనే మరి శ్రీనాథ మహాకవి అనగానే ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదొచ్చినా ఆయనకి పద్యమే కదండి. ఆయన కవితా పటుత్వం అలా ఉంటుంది. వెంటనే ఒక పద్యాన్ని ఆయన అందుకుంటాడు. ఎంత అద్భుతమైన పద్యం అంటే
శ్రీనాథ మహాకవి పోతనను చూసి ఒక పద్యాన్ని అందుకుంటాడు. ఆ పద్యం విన్న తర్వాత దాని గురించి మనం మాట్లాడుకున్నాం. కమ్మని గ్రంథం ఒక్కటి ఇమ్ముగా నేను పతికైన కృతి ఇచ్చిన కై కొమ్మనీయరే అర్ధంబు ఇమ్మహిదున్నంగనేల ఇట్టి మహాత్ముల్. చూసారుగా పద్యం. శ్రీనాథ మహాకవి కాబట్టి అంత చక్కగా పద్యాన్ని చెప్పగలిగారండి. అప్పుడు చూసి ఆయన అంటారు, ఆ కుర్రాడు అలా సేద్యం చేస్తుంటే నేను వచ్చాను. ఏమయ్యా పోతనా, ఏమిటిది నీకు తగునా? నువ్వు ఎంత విద్వాంసుడి, మహానుభావుడివి, నీలాంటి వాడికి ఇది తగునా? ఎంత గొప్పవాడివయ్యా, నువ్వు వెళ్ళి సేద్యం చేస్తున్నావా? ఎంత గొప్పవాడివి, నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడివి కాదయ్యా, నువ్వు సేద్యం చేయటం ఏంటయ్యా? కమ్మని గ్రంథాలు ఎన్నో రాస్తున్నావు కదా, ఒక్క గ్రంథం ఏ రాజుకైనా సరే ఇచ్చినట్లయితే ఆ రాజు నీకు జీవితాంతం సరిపడే డబ్బు ఇస్తాడు కదయ్యా. ఆ డబ్బు సరిపోతుంది కదా, ఇంకా నీకు ఈ నేలను దున్నవలసిన అవసరం ఏముంటుంది? పైగా నీలాంటి మహాత్ములు చేయవలసిన పనేనా ఇది? ఎంతో చక్కటి పటిమ కలిగినటువంటి నువ్వు, కవిత్వాన్ని చెప్పగలిగినటువంటి నువ్వు, అలా ఓకగా పద్యాలు రాయగలిగినటువంటి నువ్వు ఇలా నేలను దున్నుతూ కనిపించడం నాకు చాలా బాధాకరంగా ఉందయ్యా పోతనామాచ్య. ఒక కమ్మని గ్రంథాన్ని రాసి ఏదో ఒక రాజుకి ఇస్తే ఆ డబ్బులు నీకు జీవితాంతం ఉపయోగపడతాయి కదా అని అంటాడు. అనగానే అప్పుడు పోతనామాచులు అద్భుతమైన పద్యం చెప్తారండి. ఆ పద్యం ఇప్పటికీ కూడా ఇన్ని తరాలు అవుతున్నా ఇప్పటికీ కూడా ఆ పద్యం వెలుగులోనే ఉంది అంటే అది నిజంగా పోతనామాచులు ఎంత మంచి హృదయంతో, అసలు ఆయన మహాత్ములు, ఆయనకి శ్రీనాథ కవి సార్వభౌములు చివరిలో అంటారు, ఇట్టి మహాత్ములు, నీలాంటి మహాత్ములు ఇవి చేయటం ఏంటయ్యా అని అనగానే ఆయన వెంటనే దానికి ఆ పద్యంలో ఎంత అర్థం వచ్చేటట్టు చెప్తాడండి. చక్కటి పద్యం చెప్తాడు ఆయన. ఆ పద్యం ఏదో మనం పాడుకున్న తర్వాత దాని గురించి మనం మాట్లాడుకున్నాం. బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకున్ కూళలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్హాలికులైన నేమి గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైన నేమి నిజదారసుతోధర పోషణార్థమై. చూసారుగా పద్యం. పోతనామాచులు వారు అంటే శ్రీనాథ కవి సార్వభౌములు ఎంత చక్కగా చెప్పారు. దానికి అంత కమ్మగా ఇచ్చాడండి ఆన్సరు, అంత చక్కగా ఇచ్చాడు ఆయన. అందుకనే పోతనామాచులు వారి యొక్క పద్య రచన శైలి ఆ విధంగా ఉంటుంది. ఆయన అంటున్నారు, గున్నమామిడి చెట్టుకు పూసిన లేత చివుళ్ళులా కోమలమైనట్టి కావ్యం అనే కన్యను అమ్ముకుని అట్టి నీచపు తిండి తినటం కంటే నిజమైన కవి తన భార్యా పిల్లల ఉదర పోషణం కోసం నాగలి పట్టి వ్యవసాయదారులాగా వ్యవసాయం చేసినా తప్పులేదు. అలాగే అటవీ ప్రాంతంలో దొరికేటటువంటి కందమూలాలను పుట్ట తేనెలతో జీవించినప్పటికీ కూడా తప్పులేదు మహాశయ అని చాలా చక్కగా ఆయనకి చెప్తాడు. వెంటనే శ్రీనాథ కవి సార్వభౌములు ఆయన యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుంటాడు. అంటే ఆయన ఎవ్వరికీ తల వంచనటువంటి ముక్కుసూటి కలిగినటువంటి వ్యక్తి పోతనామాచులు వారు. నేను నా చక్కటి గ్రంథాన్ని తీసుకెళ్ళి ఎవరి దగ్గర అమ్ముకుంటే ఆ కన్యను వాళ్ళకి తాకట్టు పెట్టినట్లు లెక్క. అందువలన అటువంటి పనులు నేను చేయను. అలా చేయటం కన్నా వ్యవసాయం చేసుకోవడం ఉత్తమం. అదేవిధంగా ఈ అటవీ భూమిలో కందమూలాలు కానీ పుట్టతేని కానీ అవి నా ఉదర పోషణార్థం, నా భార్యాపిల్లల ఉదర పోషణార్థం తీసుకుని నేను జీవించిన నాకు ఏ రకమైన తప్పు లేదు అనగానే ఒక్కసారిగా శ్రీనాథ కవి సార్వభౌములు ఇప్పుడు ఆయన వెళ్ళేది ఎక్కడికి?
ఆయన రచించినటువంటి గ్రంథాన్ని ఒక రాజుగారికి ఇస్తే ఆయన సన్మానానికి పిలుస్తారు శ్రీనాథ మహాకవిని. ఒక్కసారి ఆయనకి ఏదో ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయి 2 చేతులు ఎత్తి పోతనామాచులకి నమస్కరిస్తారు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది చూసారా, పోతనామాచుల వారి యొక్క వ్యక్తిత్వం ఏంటనేది సుస్పష్టంగా ఈ పద్యంలో మన అందరికీ కూడా తెలియజేశారండి పోతనామాచుల వారు. అందుకనే పోతనామాచుల వారి యొక్క చాటువు అద్భుతమైందనేది మనం మాట్లాడుకోవచ్చు. ఎన్ని తరాలు వెళ్ళినా ఈ పద్యం అంత అందంగానే ఉంటుందండి. అంత అందంగానే ఆయన పద్యాన్ని, అంటే చాటు పద్యాన్ని ఆ రోజు శ్రీనాథ కవి సార్వభౌములకు వినిపించారు. ఆయన 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టి పోతన గారి ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుంచి నిష్క్రమించారు. కాబట్టి ఖచ్చితంగా మనకే సొంతమైనటువంటి మన తెలుగు పద్యాలను తెలుసుకుందాం, 10 మందికి తెలియజేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.